గుడ్ ఆఫ్టర్నూన్, మీరు చూస్తుంది టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న కేటీఆర్. రెండు 200 యూనిట్ల లోపు వాడితేనే జీరో బిల్లు, 1 యూనిట్ ఎక్కువ వచ్చినా వర్తించదన్న డిప్యూటీ సీఎం. బీజేపీ సొంత మనుషులతో ఎలక్షన్ కమిషన్ నింపే ప్రయత్నం. కేంద్రం తీరుపై కపిల్ సిబల్ విమర్శలు. ఢిల్లీ బోరుబావి ఘటనపై అధికారుల అనుమానం. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి అతిషి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ 1. ఇంగ్లాండ్పై గెలుపుతో మళ్లీ అగ్రస్థానం. ఇవాళ కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సత్య గార్డెన్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొనున్నారు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సత్య గార్డెన్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కేటీఆర్ పాల్గొనున్నారు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశానికి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు మనకి అప్డేట్స్ అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటు కరీంనగర్ ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి కలిసి వచ్చిన జిల్లా కరీంనగర్ జిల్లా. మొదటి నుంచి కూడా సెంటిమెంట్ ఉన్న జిల్లా నేపథ్యం ఒక ఎత్తు అయితే కరీంనగర్ కథనబేరి కార్యక్రమానికి సంబంధించి బహిరంగ సభ ఇక్కడే ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం ఇప్పటికే పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున అంటే 7 నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే గత వారం రోజుల నుంచి కూడా చూసుకుంటే ఇటు సిరిసిల్ల విషయానికి వస్తే ఇప్పటికే తంగళ్లపల్లి కావచ్చు, ముస్తాబాదు, మరోవైపు చూసుకుంటే ఇటు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, సిరిసిల్ల, ఈరోజు గంభీరావుపేటలో అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యం. అంటే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా రావాలి. గులాబీ దళపతి వస్తున్న నేపథ్యం ఒక అయితే కరీంనగర్ సభను విజయవంతం చేయడమే కాదు, పార్లమెంటులో గులాబీకి సంబంధించిన గులాబీ జెండా ఎగరవేయాలంటే ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ గల కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా దీన్ని ముందస్తుగా తీసుకుపోవాలి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా పార్టీని తీసుకెళ్లి మనం చేసిన గత 10 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి అంటే ఈ రోజు కనుక బోయినపల్లి వినోద్ కుమార్, మరోవైపు ఇటు కరీంనగర్ సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ గారు అనౌన్స్ చేసిన నేపథ్యం. మరోవైపు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి పెద్దపల్లికి సంబంధించి చూసుకుంటే ఇటు కొప్పుల ఈశ్వర్ ఇప్పటికే అనౌన్స్ చేసిన నేపథ్యంలో అంటే పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి చోట కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి కూడా ప్రచార పర్వం చేపట్టిన నేపథ్యం. మరోవైపు 12న
భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, అంటే 1,00,000 మంది పైగా వస్తారని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే పార్కింగ్ సౌకర్యం కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా చూస్తున్న నేపథ్యం మరో ఎత్తనే చెప్పాలి. అంటే మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే కరీంనగర్ పట్టణానికి సంబంధించి కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో కూడా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండేవి, తెలంగాణ రాకముందుకు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ప్రతి విషయంలో కూడా తెలంగాణకు సంబంధించి మనం ముందంజలో ఉన్నాం, దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం. ఇదంతా కూడా ఏదో కొద్ది పొరపాట్ల వల్ల అంటే ఓడిపోతే పోవచ్చు, కానీ మనం చేసినటువంటి మంచి పనులు మాత్రం చిరస్థాయిగా ఉండే అంశాలు ఉన్నాయి. కనుక ప్రతి కార్యకర్త ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పుడు ఉన్నటువంటి అంటే అంటే ముఖ్యంగా అయితే ఇప్పుడు వచ్చిన కష్టాలకు మాత్రం కాంగ్రెసే కారణం. ఇటు ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకోకపోతే మాత్రం ప్రతి కార్యకర్త దీనిపై ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అంతకు ముందు కావచ్చు అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి దేశానికే దిక్సూచిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అదే దిక్సూచి ఉన్న ఈ తెలంగాణకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్లాలి. ప్రజలకు మనకు పెద్ద ఎత్తున ఆదరిస్తారు, కానీ మనం చేసిన పని మనం కొన్ని చోట్ల చెప్పుకోని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో కొంత మనం వెనుకబడి ఉన్నాం, కానీ ఈసారి అట్లా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాలే కాదు, గడప గడపకు పోదాం, మనం చేసిన అభివృద్ధిని చెప్దాం. లోక్సభ ఎన్నికల్లో గులాబీ సంబంధించి జెండా ఎగరాలి, తెలంగాణ గలం పార్లమెంట్లో వినిపించాలంటే తప్పకుండా గులాబీకి సంబంధించిన మన వాళ్ళు తప్పనిసరి గెలవాల్సిన అవసరం ఉంది. మరియు బోన్పల్లి వినోద్ కుమార్ చూసుకుంటే కూడా గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అంటే కరీంనగర్ పట్టణానికి ఒక స్మార్ట్ సిటీ తీసుకురావడమే కాదు, మరి జాతీయ రహదారులు తీసుకొచ్చినట్టు నేపథ్యం. అంటే కరీంనగర్ జిల్లా ప్రజల కల అయినటువంటి కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్ కూడా కేసీఆర్ గారితో మాట్లాడి లెటర్ ఇప్పించి ఈరోజు కొత్తపల్లి మనోరాబాద్ రైల్వే లైన్ కూడా పూర్తవుతున్న దశ. అంటే ఇలాంటి గొప్ప కార్యక్రమాలు, భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాలు మనం చేశాం. కనుక ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లో 12వ తారీఖున జరిగే గులాబీ దళపతి అయినటువంటి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సభను సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి స్వచ్ఛందంగా రావాలి, వచ్చి ఈ సభను సక్సెస్ చేయాలి. మరోవైపు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్ ఉన్న జిల్లా కార్తీక్. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లోనే ఏది చేసినా కూడా కేసీఆర్ గారు చేశారు. మరోవైపు మొట్టమొదటిసారిగా తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక కూడా మొట్టమొదటి వచ్చింది కూడా కరీంనగర్ జిల్లాకే వచ్చినట్టు నేపథ్యం. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే, కరీంనగర్ సంబంధించి చూసుకుంటే సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఏ చేసినా కూడా భవిష్యత్తులో సక్సెస్ అవుతామనే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం. ఈ నేపథ్యంలోనే కరీంనగర్లో ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ కథనబేర్ అనే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తొలి శంకారావం అంటే ఇక్కడ ఎన్నికల శంకారావం కూడా ఇక్కడి నుంచే పూరిస్తారని చెప్పొచ్చు కార్తీక్. అండ్ మరికొద్ది సేపట్లో ఇటు కామారెడ్డి చూసుకున్న తర్వాత గంభీరావుపేటకు ఇటు కేటీఆర్ గారు వస్తారు. ఇక్కడ కూడా విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేస్తారు. ఇటు దిశానిర్దేశం కార్యకర్తలు చేస్తారు. ఇంకో గంటన్నర వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు కార్తీక్. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ వేణు. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ పాలన అంటేనే దగా అని, అన్ని వర్గాలను ఆ పార్టీ మోసం చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం కరెంట్ ఇస్తున్నారు, కానీ ఎన్నికల తర్వాత కరెంటు కోతలు తప్పవన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు హరీష్ రావు. అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని దగా చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతుల ధాన్యానికి ఇచ్చే బోనస్, రుణమాఫీ, ఉచిత కరెంట్, రైతు బంధు ఇలా అన్నింటా మోసం చేస్తోందని ఫైరయ్యారు. జహీరాబాద్ ఎంపీ టికెట్ మున్నూరు కాపులకు ఇవ్వాలని ఆ సంఘం నేతలు హరీష్ రావును కోరారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన్ను కలిశారు మున్నూరు కాపు సంఘం నేతలు. కేసీఆర్ ఉండగా రాష్ట్రంలో ఏ రోజు కరెంటు పోలేదని, నిన్న ఒక ఊరికి వెళ్తే కరెంటు కోతలు మొదలయ్యాయని రైతులు ఆవేదన చెందారని తెలిపారు. 10 ఏళ్లలో ఎలాంటి బాధ లేకుండా చూసుకున్నామన్నారు హరీష్ రావు.
కాంగ్రెస్ 100 రోజుల్లో 13 హామీలు అమలు చేస్తామని చెప్పిందని, డిసెంబర్ 9 నాడే రుణమాఫీ అందని, ఎన్ని తేదీలు మారినా రుణమాఫీ కావడం లేదని విమర్శించారు. ఆ పార్టీ గురించి చెప్పుకుంటూ పోతే మొత్తం 420 దగాలు ఉన్నాయని వివరించారు. ఊళ్ళల్లో ఎక్కడ 10 మంది కలిసినా రైతులు మాట స్టార్ట్ చేయాలి. ఇవాళ కరెంటు మోటార్లు తక్కువ కాలుతున్నాయి, కాలుతలేవా? పోయినసారి ఎప్పుడైనా కాలినాయి? ఇవాళ ఎక్కడ పోయినా రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రైతులకు పెట్టుబడి లేదు, ఇవాళ పెట్టుబడి పోయే పరిస్థితి వచ్చింది. రైతు బంధు రాకపోయి అప్పు తెచ్చి పెట్టుకున్న పెట్టుబడి కూడా ఇలా పంటలు ఎండిపోయి బర్లకు వదిలి పెట్టిండ్రు, గొర్రెలు మేకలు గిడిచిపెట్టిన పరిస్థితి ఇలా కనబడుతుంది. ఇంకా భయం అవుతుంది. ఇంక ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్లోనే ఉన్నాం. మార్చి నెలాఖరికల్లా ఇంకా ఎండలు ముదిరితే అసలు ఏమవుతుందా అనేటువంటి పరిస్థితి ఇలా రైతులు ఆందోళనలో ఉన్నారు. కేసీఆర్ ఉండగా ఎప్పుడు ఈ పరిస్థితి లేకుండే, కానీ ఇలా పెద్ద పరేషాన్ పడ్డది రైతులందరికీ కూడా. రైతుల పక్షపాతిగా కేసీఆర్ పనిచేసిండు. కష్టపడి మనం తనలాడుకున్నాం రైతుల కోసం. రైతు బంధు అనేది మనం ఏమైనా ఓట్ల కోసం చెప్పినాడే, ఓట్లు లేకపోయినా కేసీఆర్ రైతు బంధు స్టార్ట్ చేసిండు, రైతు బీమా స్టార్ట్ చేసిండు. రైతు బీమా ఒక ధైర్యం ఇచ్చింది రైతులకు. ఇట్లా కొన్ని మంచి కార్యక్రమాలు జరిగినాయి. మరి మీరందరూ కూడా దయచేసి గ్రామాల్లో ఎక్కడికక్కడ చర్చ పెట్టి మన ఈ రైతుల హక్కులు కాపాడుకోవాలంటే, రైతులను సంఘటితం చేయాలంటే మనమందరూ రైతులంతా ఒక్కటి కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని, ఈ మాత్రం కరెంటు ఇస్తున్నారని, ఎన్నికలు పూర్తయితే కరెంటు కోతలు పూర్తి స్థాయిలో ఉంటాయని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్ఎస్ ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించారని కోరారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ పోరాటంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. రుణమాఫీ, రైతు బంధు, కరెంటు, బోనస్ ఇవ్వనందుకు రైతులు ఏకమై వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు చురకలు పెట్టాలని అన్నారు. మన వేలుతో మన కన్ను పొడుచుకోవద్దని, తప్పిపోయి కాంగ్రెస్ కు ఓటు వేయొద్దని, బాండ్ పేపర్ ఇచ్చి రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ దేనని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే హామీలు అమలవుతాయని తెలిపారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు చేస్తాము, 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో చట్టం చేస్తాము అన్నారు. చట్టము లేదు, నా మీద అమలు లేదు. అసెంబ్లీలో చట్టం చేస్తామని చెప్పలేదు. మన అసెంబ్లీ పెట్టింది కానీ చట్టం చేయలేదు. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. మరి అమలు చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ఓటేయడం అంటే మన ఏంటో మనకు కనుగొడుతున్నట్లయితే 6 గ్యారెంటీలు ఎగబెట్టింది కదా, ఎగబెట్టాక మళ్ళీ ఎట్లా ఓటేస్తాం? మనం నమ్ముతలేరని చెప్పి ప్రజలు వాళ్ళు బాండ్ పేపర్లు వంచి, నోటరీలు వంచి, ఒట్లు పెట్టి, నమ్మబలికి ఇవాళ అధికారంలో గద్దెనెక్కి 100 రోజులైనా సప్పులు లేదు కదా. చెయ్యకుండా మరి పార్లమెంట్ ఎన్నికల్లో మనం తప్పిపోయి ఓటేసినాం అనుకో, ఏమంటారు? అరే మేము ఎగబెట్టినా వేసిండ్రు పోయి, ఇక అవసరం లేదు చేసుడు అన్నారా? బిడ్డ నువ్వు మోసం చేసినావు, బాండ్ పేపర్ వంచి మా రైతులకు మోసం చేసినావు, అందుకే మేము కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినామని చెప్పి తీర్పిస్తే అప్పుడు వీళ్ళు చక్కగా అవుతారు, అవన్నీ అమలయ్యే అవకాశం ఉంటుంది. రుణమాఫీ కాంగ్రెస్ ఓడితేనే రుణమాఫీ అమలవుతుంది. కాంగ్రెస్ ఓడితేనే 15,000 రైతు బంధు వస్తుంది. కాంగ్రెస్ ను ఓడగొడితేనే 500 రూపాయల బోనస్ వస్తుంది. 2 సార్లు గెలిపిస్తే పార్టీని మోసం చేసిన చరిత్ర బీబీ పాటిల్ది అని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. మున్నూరు కాపులకు జహీరాబాద్ ఎంపీ టికెట్ వినతిని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. కష్టం ఒకరిది, డ్రామా మరొకరిది అన్నట్లు మారింది సీఎం రేవంత్ తీరు. 10 ఏళ్లు తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుంది. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ ప్రభుత్వం పాత్ర లేదన్నట్లు వ్యవహరిస్తుంది. తాజాగా కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్లో కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుంది. అంతా తామే చేశామని గప్పాలు కొట్టుకుంటుంది. కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్పై రేవంత్ సర్కార్ చేస్తున్న సర్కస్ మామూలుగా లేదు. కంటోన్మెంట్లో రక్షణ భూముల అప్పగింత, అందుకోసం జరిగిన ప్రయత్నాలు, పడ్డ శ్రమ, ఎక్కి దిగిన మెట్లు, ఇచ్చిన విజ్ఞప్తులు ఇవేమీ సీఎం రేవంత్కు తెలియదు. కానీ పని ఒకరిది, పేరు మరొకరికి అన్నట్లు రేవంత్ రెడ్డి తీరున్నట్టు తెలంగాణ వాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. కంటోన్మెంట్ కారిడార్పై సీఎం రేవంత్కు కనీస అవగాహన లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న సమయంలో భూముల అప్పగింత కోసం రేవంత్ రెడ్డి కనీసం ప్రపోజల్ కూడా పెట్టలేదు. బోర్డు సమావేశానికి హాజరు కాలేదు. అందులో ఏబీసీడీలు కూడా తెలియదు. అసలు భూముల అంశమే రేవంత్కు తెలియదని సెటైర్లు వేస్తున్నారు.
గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఇందుకోసం 10 ఏళ్లు శ్రమిస్తే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ సృష్టికర్త ఎవరో తెలియకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడంపై కూడా తెలంగాణ సమాజం మండిపడుతుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎస్ఆర్డీపీలో భాగంగా మొత్తం 48 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. అందులో 10 ఏళ్లలో భూమి పూజ చేసి ప్రారంభోత్సవాలు చేసిన ప్రాజెక్టులు 36 ఉన్నాయి. ఇందులో ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన అన్ని మేజర్ ఫ్లైఓవర్స్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగినవే. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్, నాయని నరసింహారెడ్డి ఫ్లైఓవర్ సహా అనేకం కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 10 ఏళ్లలోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయంటే దానికి కారణం గత బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న కఠిన నిర్ణయాలు. 100 ఏళ్ల ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తున్నాయి. కానీ ఇవేమీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కళ్లకు కనిపించట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం ఆ రోడ్లపై ఫ్లైఓవర్స్ మీదుగా వెళ్తున్నా వాటిని ఎవరు నిర్మించారో కూడా మాట్లాడడం లేదని మండిపడుతున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్ఆర్డిపి అనే కార్యక్రమం వారు ప్రభుత్వ హయాంలో తీసుకోవడం జరిగింది. ఆ ఎస్ఆర్డిపిలో భాగంగా దాదాపు 48 ప్రాజెక్టులు టేక్ ఓవర్ చేసి అందులో ప్రభుత్వ సమయంలో అంటే కేసీఆర్ గారి టర్మ్ అయిపోయేసరికి దాదాపు 36 ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి. మాకు అందరికి కూడా తెలుసు. బాల్నగర్ ఫ్లైఓవర్లు కానివ్వండి, కొత్తగూడ ఫ్లైఓవర్లు కానివ్వండి, అటు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు, ఆనంద్బాగ్ లేను, నాగోల్ ఫ్లైఓవరు, కామినేని ఫ్లైఓవరు, అండర్ పాస్లు, మైండ్ స్పేస్ జంక్షన్, బయోడైవర్సిటీ, ఆర్యూబీలు, ఇట్లా ఎన్నో ఇవన్నీ కూడా దాదాపు 36 ప్రాజెక్టులను ఎస్ఆర్డిపిలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది. కంటోన్మెంట్ ఎలివేటెడ్ కారిడార్ కోసం గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఎంతో కృషి చేశారు. ఎన్నోసార్లు ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రులను కలిశారు. దివంగత నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్తో పాటు నాటి రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్, ప్రస్తుత మంత్రి రాజ్నాథ్ సింగ్ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. భూములు అప్పగించాలంటూ వినతి పత్రాలు అందించారు. కంటోన్మెంట్ మినహా మిగిలిన హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతుంటే ఆ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్కు సహకరించాలని కోరారు. కంటోన్మెంట్లో భూములను కేటాయిస్తే దానికి నష్టపరిహారంగా డబ్బులతో పాటు అంతే మొత్తంలో మరో చోట భూములను కూడా కేటాయించేందుకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రతిపాదనలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు నత్తనడకన సాగాయి. చివరకు కేటీఆర్ చేసిన ప్రయత్నాలతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రక్షణ శాఖ భూములను ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అనేక సార్లు చేసిన విజ్ఞప్తులతో రక్షణ శాఖ పూణే కంటోన్మెంట్ బోర్డుకు లేఖలు రాసింది. ఆ లేఖను పూణే బోర్డు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు పంపి అభిప్రాయం తీసుకుంది. అయితే ఈ మీటింగ్కు స్థానిక ఎంపీ అయిన రేవంత్ రెడ్డి ఆనాటి భేటీకి డుమ్మా కొట్టారు. అన్ని ప్రయత్నాలు, అభిప్రాయాల తర్వాత ఇప్పుడు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ బదిలీ చేసింది. ఆగస్టు 4న ప్రపోజల్ అందితే ఆగస్టు 11న బోర్డు తీర్మానం చేసింది. ఆనాడే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్తో ఈ నిర్ణయం వాయిదా పడింది. ఇప్పుడు ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మిస్తున్న ఈ కారిడార్ను మసిపూసి మారేడుకాయ చేసేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఇది నిన్న అక్కడ శాంపుల్ డిజైన్ రిలీజ్ చేసిన చిత్రాలు మీరు గమనిస్తే కేవలం ఒక సింగిల్ స్కైవేగా, సింగిల్ ఫ్లైఓవర్గా అక్కడ వేయడం జరిగింది. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వాస్తవానికి ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించినప్పుడు ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటే కింద మెట్రో మరియు మీద వాహనాలకు వెళ్ళడానికి డబుల్ డెక్కర్ ఎలాగైతే ఇతర రాష్ట్రాలకు మీరు గమనిస్తే గతంలో మేయర్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోదరులు గతంలో మేయర్గా పనిచేసిన బొంతు రామ్మోహన్ గారు, హెచ్ఎండి అధికారులు వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు పోయి వీటిని స్టడీ చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ప్రణాళిక ఎలివేటెడ్ కారిడార్లో ఇటు డబుల్ డెక్కర్ స్కైవే వేయాలి, ఇటు మెట్రో మరియు వాహనదారులకు లాభమయ్యేటట్టు చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం కృషి చేసింది. కానీ నిన్న మీరు గమనిస్తే మీకు ఎక్కడ కూడా ఇందులో మెట్రో ఫెసిలిటీ కనబడట్లేదు. సీన్ టు పిన్ డాక్యుమెంట్, డేటా టు డేటా అప్డేట్తో నాటి ప్రభుత్వం పనిచేస్తే ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ మాత్రం మొత్తం తామే చేశామని క్రెడిట్ కొట్టేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కంటోన్మెంట్ భూముల వ్యవహారంలో ఏబీసీడీ కూడా తెలియకుండా రేవంత్ మాట్లాడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. కష్టం ఒకరిది, సోకు మరొకరిది అన్నట్లు రేవంత్ తీరు ఉందని ఫైర్ అవుతున్నారు.
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటే మెట్రో రోడ్డు ఒకేసారి నిర్మాణం కోసం నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు రేవంత్ సర్కార్ మాత్రం రోడ్డు మాత్రమే నిర్మించేలా ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖ పూణే కంటోన్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. పూణే కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేసీఆర్ గారి ప్రతిపాదనలను పంపి మీరు తీర్మానం చేసి పంపాలని ఒక ప్రత్యేక కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేవలం ఈ రక్షణ స్థలాల విషయం మీదనే. అయితే దానికి స్పెషల్ ఇన్వైటీ అయిన రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇందులో మీరు గమనిస్తే మీకు ఈ డాక్యుమెంట్స్ కూడా ఇస్తాము. స్పెషల్ ఇన్వైటీ శ్రీ ఏ రేవంత్ రెడ్డి ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హ్యాస్ నాట్ అటెండెడ్ ద మీటింగ్. రక్షణ స్థలాల విషయం మీద 11 ఆగస్టు 2023న, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే సూత్రప్రాయంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు వాళ్లకు భూ బదలాయింపు కోసం కంటోన్మెంట్లో అక్కడున్న కంటోన్మెంట్ ప్రజలకు అక్కడి నుంచి వెళ్ళే ఆ హైవే మార్గాన వెళ్ళే అందరి కోసం సులువుగా అవ్వడానికి అక్కడ కట్టే స్కైవేలు కోసం భూ బదలాయించాలని మరి ఏదైతే తీర్మానం తీసుకోవడానికి పెట్టిన ప్రత్యేక సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారు అసలు హాజరే కాలేదు. ఆయన ఇవాళ క్రెడిట్ దొబ్బేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదు అనడానికి కంటోన్మెంట్ కారిడార్ అంశం కూడా ఓ ఉదాహరణని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వచ్చిన 2 నెలల్లోనే కారిడార్కు అనుమతులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 10 ఏళ్లు చేసిన కృషిని పక్కన పెట్టి ఇప్పుడు కొట్టుకుంటున్న సెల్ఫ్ డబ్బాపై మండిపడుతున్నారు. పక్కోళ్లు చేసిన పనిని మనం చేసిన పనిగా చెప్పుకోవడమే ప్రజాప్రభుత్వం అంటూ సెటైర్లు వేస్తున్నారు.